ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా చేయూత పెన్షన్ పథకం 2026 కింద 2 లక్షల కొత్త పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే 42 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. గత 3 ఏళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు చేయబడలేదు. కేవలం మరణించిన వారి స్థానంలో వారి భార్యలకు మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. మార్చిలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఈ 2 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేశారు. ఈ చేయూత పెన్షన్ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు నెలవారీ పెన్షన్లు అందుతాయి. ఈ పథకంతో పాటు అర్హత గల పేద కుటుంబాలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కేటగిరీని బట్టి నిర్దిష్ట అర్హతలు ఉంటాయి. వృద్ధాప్య పెన్షన్ కోసం దరఖాస్తు చేసేవారి కనీస వయసు 57 ఏళ్లు పైబడి ఉండాలి. వితంతు పెన్షన్ పొందాలంటే భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరి. ఒంటరి మహిళలు 18 ఏళ్ల నుండి కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు లేని వారి ఉండాలి. వికలాంగులు కనీసం 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు ప్రభుత్వ వైద్య అధికారుల సర్టిఫికేట్ సమర్పించాలి. దరఖాస్తు కోసం అర్హులైన వారు కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో ఆధార్, రేషన్, ఓటర్ ఐడి, నివాస ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్, ఆదాయ ధృవీకరణ పత్రం, డిజేబిలిటీ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, వైద్య ధృవపత్రాలున్నాయి. చేయూత పెన్షన్ను ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా సంబంధిత కార్యాలయం నుంచి చేయూత అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి. అందులోని వివరాలన్నింటినీ ఎటువంటి తప్పులు లేకుండా నింపి అవసరమైన పత్రాలను జతచేయాలి. దరఖాస్తు చేసుకున్న వివరాలను అధికారులు తనిఖీ చేసి పెన్షన్ అందిస్తారు. ఆ తర్వాత ప్రతి నెల పెన్షన్ మొత్తం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. మరిన్ని వివరాల కోసం చేయూత.తెలంగాణ.gov వెబ్సైట్ను సందర్శించవచ్చు.